హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ చూస్తాను. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్. ఈరోజు అయితే మా బెస్ట్ ఫ్రెండ్ మీకు పరిచయం చేస్తున్నా. వీణా అండి దీని పేరు. మేము ఇద్దరం ఇంటర్ క్లాస్మేట్స్. ఈ విధంగా కలిసి మీకు మంచి రెసిపీస్ ఈ రోజు పరిచయం చేయబోతున్నాం. ఇది వండుతుంది, నేను చూస్తాను. నేను అసిస్టెంట్ ని దీనికి. ఈ రోజు వండిన తర్వాత మా కెమెరామన్ తిని పెడతారు. ఇది బెండకాయలండి. బెండకాయ బాజా చేస్తున్నాం మనం ఇప్పుడు. బెండకాయ, పచ్చిమిర్చి, ఉల్లి, ఎల్లిపాయ, దీంతో చిన్నగా చింతపండు, దీంతో బెండకాయ బాజా చేస్తున్నాం ఇప్పుడు. ఇంకొక రెసిపీ అండి, టమాటా ఉక్కెర. దీన్ని ఉక్కెర అంటామండి. టమాటాలు, ఆనియన్స్, నువ్వుల పొడి. కాకపోతే మనం నువ్వులు ఉండాలి. దీన్ని గ్రైండర్ చేసి నువ్వుల పొడి చేసుకున్నాము. చిన్న అల్లం, మసాలా, వెల్లుల్లిపాయ, సాల్ట్. ఇప్పుడు చేసే విధానం చూద్దామండి. రెండు కలిపి చేస్తూ ఉంటాము. ఓకే అండి, ఫస్ట్ బెండకాయ చేద్దాము. ఇంట్లో ఫస్ట్ స్టవ్ వెలిగించి ఇందులో కొంచెం బెండకాయ ముక్కలు వేయాలి. వాటర్, ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేయాలండి. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువగా సరిపోతున్నాయండి. ఇందులో మూత పెట్టి ఇది ఉడికేసరికి మనం ఉక్కెర వేసుకుందాం. టమాటా ఉక్కెర. ఆయిల్ అక్కడ కొంచెం ఆయిల్ కొంచెం మంచిగానే పడుతుంది దీనికి. ఓకే అండి, ఉక్కెరకి మనము ముందు అల్లం వెల్లుల్లిపాయ ఫ్రెష్ గా దంచుకుందాము. అలాగే లవంగ, ఇలాచి. ఒక ఇలాచి వేసాము, 2 లవంగాలండి. ఇలా కచ్చపచ్చగా దంపేసుకోవాలి. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం. ఇది కూడా కచ్చపచ్చగా దంపాలండి. కొంచెము ఇది స్పైసీగా ఉంటే బాగుంటది. ఇది చాలా ఘాటు ఉన్నాయి మిరపకాయలు, అందుకే మేము ఒక 4 మిరపకాయలు వేసాము. మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. చూడండి, పచ్చిమిర్చి కూడా రెడీ అయింది. ఇది కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా ఉంటే సరిపోతుంది. అసిస్టెంట్ అన్నప్పుడు అసిస్టెంట్లో అది చెప్పినవన్నీ మనం చేయాలి కదా, అందుకే చేస్తున్నా. ఊరికి ఆంటీనే చూస్తారు కదా. ఈ రోజు నా ఫ్రెండ్ తో చూడండి. ఫస్ట్ మనం కొంచెం జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్, కొంచెం దోర కలర్ వచ్చిన తర్వాత మనం టమాటాలు వేద్దాం ఇందులోకి. కొంచెం బెండకాయ ఉడుకుతుందండి సగము. ఉడికే ముందు ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికితే బెండకాయలకి ఇంకా మంచిగా పడుతుంది. అంతే, కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. నేనైతే చింతపండు గుజ్జు తీస్తున్నానండి. చాలా చిక్కటి గుజ్జు తీయాలి. ఆనియన్స్ చక్కగా వేగినాయండి. నెక్స్ట్ మనము టమాటా వేసుకుందాం. మిర్చి కాదు, టమాటా వేసుకోవాలి. దీన్ని ఈ ఉక్కర్ని మనము నువ్వులతో చేసుకోవచ్చు, కొబ్బరితో కూడా చేసుకోవచ్చు, అలాగే పల్లీలతో కూడా వేసుకోవచ్చు. ఈ ఉక్కెరకు మనము నువ్వులు వేంపి నువ్వులలోనే పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలండి. అందులోనే
లవంగాలు ఇలాచి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనకు నూల పొడి ఎప్పుడు ఇంట్లో ఉంటది కదా, నేను చాలా సార్లు చెప్తాను, నూల పొడి ఉంది కాబట్టి మనం డైరెక్ట్ నూల పొడి తీసుకున్నాం. అందుకే సపరేట్ గా ఈ మిర్చి దంపుకొని పెట్టుకున్నామండి. అల్లం వెల్లుల్లి కూడా సపరేట్ గా దంపాము. ఇవన్నీ రఫ్ గా దంపామండి, సాఫ్ట్ గా ఉండొద్దు, కచ్చపచ్చగా దంపుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాల్లో మనం కచ్చపచ్చ దంచుకున్న అల్లము, వెల్లుల్లి, లవంగం, ఇలాచి ఈ 3 వేసి కలపాలి. కొంచెం పసుపు వేసుకోవాలండి. మా ఫ్రెండ్ కొంచెం పసుపు ఎక్కువ వేస్తుంది, నేను కొంచెం పసుపు తక్కువ వేస్తాను. మా ఇద్దరికి ఎప్పుడు గొడవ అవుతుంది. నా వీడియో చూసి ఏంది అది పసుపు ఎంత ఇస్తున్నావు అని అంటదండి. మీరు మా ఇద్దరి ఫ్రెండ్షిప్ గురించి కామెంట్ చేయండి. ఇది నేను ఇంటర్లో ఉన్నప్పుడు వాలీబాల్ టోర్నమెంట్స్కి వెళ్ళినామండి. అది వాలీబాల్ ఇట్లా గుద్దుకుంటూ ఒక దెబ్బకు ఒక ఎగ్ తినాలి అంటుండే. ఎగ్స్ బాగా ఉంటుండే అప్పుడు. అదే స్ట్రెంత్ అండి. ఇప్పుడు నేను నేషనల్స్ కూడా ఆడినా అండి వాలీబాల్. ఇద్దరం వాలీబాల్ ప్లేయర్స్ ని. అట్లా మా ఫ్రెండ్షిప్ అనేది అట్లా బలంగా తయారయ్యింది. ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతుంది మాది. మా బ్యాచ్ 85 అండి. 85 లో ఇంటర్ మేము. ఇంకా మీరు మా ఏజ్ ఏంటో మీరే కౌంట్ చేయండి. 55 అండి. 55 ఇయర్స్ నాకంటే 2 నెలలు పెద్దది ఇది. నేను 2 నెలలు చిన్న. ఇట్లనే తిట్టుకుంటాము, భయపడకండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. పచ్చిమిర్చి కొంచెం ఇది వేగిన తర్వాత మొత్తం నీళ్ళ పొడి వేసుకోవాలి. కొత్తిమీర కావాలని తర్వాత దించే ముందు కొత్తిమీర. అయితే ఈ రెసిపీస్ ఊరికే నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటదండి, ఈ రెసిపీ చెయ్యి అని చెప్పి. అనుకోకుండా ఇప్పుడు కరీంనగర్ వచ్చింది, రాగానే పట్టుకొని రెసిపీస్ చేపిస్తున్నా. నేను చేయడం కాదు, నువ్వే చేయని చెప్పి చేపిస్తున్నా అండి మీకోసం. కాకపోతే మీకోసం తక్కువ క్వాంటిటీ చేస్తున్నా, నాకు ఎక్కువ క్వాంటిటీ అలవాటు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. స్టవ్ తగ్గిస్తాం. బెండకాయలు చూద్దామండి. ఉడికిపోయినాయండి ఇవి. ఇంకొక 1 మినిట్ అయితే ఉడికిపోతుంది. ఇది 1 మినిట్ తర్వాత తీసి చల్లార్చుకోవాలి దీన్ని. మూత పెట్టేసి ఇంకాసేపు ఉంచేద్దామండి. నాకు టేస్ట్కి ఇచ్చిందండి ఉక్కేరా. టేస్ట్ చూస్తున్నా. ఉల్లిగడ్డ తింటాను. కొంచెం సాల్ట్ పడుతుంది. బాగుంది, సూపర్గా ఉంది. నిజంగానే బాగుంది. కొంచెం సాల్ట్ పడుతుంది. మీకు కారం సరిపోయిందా? కొంచెం సరిపోయింది. మనము పచ్చిమిర్చి కాకుండా కొంచెం కారం పొడి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. కాకపోతే సరిపోయింది కారం. వీళ్ళు కొంచెం తక్కువ తింటది కాబట్టి నేను కొంచెం ఎక్కువ తింటా. నాకు కొంచెం కారం పొడి పడుతుంది, వీళ్ళకి కారం సరిపోతుంది. ఓకే, ఇది మూత పెట్టుకుందామండి. కాసేపు ఒక 10 మినిట్స్ ఇది గోలాలి, మంచిగా వేగాలి. మూత పెట్టేసుకుందామండి. ఇందులో ఇది బెండకాయ భాజా కోసం ఎల్లిపాయలండి, కొంచెం కచ్చపచ్చ దంచి పెట్టుకోవాలి. అందులో జీలకర్ర కూడా వేసుకోవాలి. కొంచెం సరిపోతుంది. ఈ కూర దాదాపు అయిపోయిందండి. దించే ముందు కాస్త కొత్తిమీరాకు వేసేసుకుందాము. చూసిండ్రా, నా ఫ్రెండ్ కూడా నల్లగానే వేస్తుంది, వేళ్ళతో దించి. ఆంటీ లాగానే ఈ ఆంటీ కూడా వేస్తుంది. చేతులతో వండింది చాలా అద్భుతంగా ఉంటుందండి. కత్తులు కటార్లు వాడద్దు మనం. కరీంనగర్ వాసులు ఇట్లనే ఉండాలి. ఓకే, ఇది అయిపోయిందండి. స్టవ్ దించేసాము, కట్టేసాము. ఇది పక్కన పెట్టేసుకుందాం దీన్ని. ఓకే, స్టవ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేయాలి.
ఇది బంద్ చేస్తున్నా, చల్లారినాక కొంచెం. బెండకాయ స్టవ్ ఆఫ్ చేసినామండి. చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందామండి. కొంచెం ఆయిల్, నూనె వేడేంతసేపు మనం బెండకాయలు పచ్చిమిర్చి ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసి ఉడికించాను. చింతపండు గుజ్జు, చిక్కగా వేసుకున్న చింతపండు గుజ్జు ఇందులో వేయాలి. కొంచెం నేను చేతితోనే వేస్తున్నా. కొంచెం సాల్ట్ వేసి ఇది కొంచెం గట్టిగా ఇట్లా కొంచెం గంట జాడుగా ఉంటుందండి ఇది కర్రీ. మనం తినేటప్పుడు కూడా కొంచెం బంక ఉంటుంది. ఇప్పుడు మనం కాస్త ఇందులో పోపు గింజలు, ఆవాలు కొంచెం మంచిగా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి ఇంగు వేస్తాను. వద్దు నేనయ్యా. కొంచెం ఎల్లిపాయ, మళ్ళీ జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. కాస్త పసుపు వేసి నేను అయిపోయిందండి. దీన్ని ఎక్కువ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనం ఈ బెండకాయ గుజ్జులో పచ్చి ఆనియన్ వేసుకోవాలి. కొత్తిమీర, పచ్చి కొత్తిమీర ఇది కలిపేసుకొని దీనిలో పోన్ వేసుకొని కలుపుకోవాలండి. ఈ పోపు ఇందులో వేసేయాలి. దాంట్లో వేసి బాగుంది కొత్త రెసిపీ. ఇవి బెండకాయ మెత్తగా కావాలంటే చేతితో కూడా మెత్తగా బిసికేయొచ్చండి. కాకపోతే కొంచెము ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుంటుందని మేము స్పూన్ తో ఇలా అన్నాము. జోష్న ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పు ఎట్లుందో. మా జోష్న ప్రేక్షకులకు ఇది చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ వీణా. కొత్త రెసిపీస్ రెండు. సూపర్ అండి. పులుపు అన్ని సరిపోయినాయా, ఎక్కువైనాయా? చాలా బాగుంది. చాలా చాలా టేస్టీగా ఉందండి. మస్తుంది. నిజమే కదా. థ్యాంక్ యూ. మా వంటలకు చాలా మంచిగా చేస్తారు వంటలు. నన్ను నేర్చుకున్నారంటే గ్రేట్. చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి. ఈ 2 రెసిపీస్ మీకు ఎలా అనిపించినాయి ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నాకు మరీ సంతోషంగా ఉంది. ఎందుకంటే వీణతో కలిసి నేను ఈ వీడియో చేయడం, ఈ రెసిపీస్ మీకు చూపించడం చాలా హ్యాపీగా ఉంది. మా ఇద్దరి గురించి మీరు తప్పకుండా కామెంట్ చేయాలి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్, మంచి క్లోజ్ ఫ్రెండ్స్ గురించి కూడా మీరు కామెంట్ చేయండి. ఓకే అండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే, ఈ రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. చెప్పే బాయ్.